ఏప్రిల్ 27వ తారీఖు రోజున రాష్ట్రంలోనే ఘనంగా సభ నిర్వహిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు బయటికి రాక ఇక ప్రజల యొక్క కేసీఆర్ బయటికి రావాలి, మా యొక్క గోడును వారికి వినిపించాలని ప్రజలు ఎంతో ఆతృతంగా వివిధ సోషల్ మీడియాలో వారి వేదికగా వారు ఏడుచుకుంటానో లేకుంటే తలబాదుకోనో చెప్పిన ప్రతి ఒక్క సందర్భాలు మనం చూసింది. కేసీఆర్ వస్తే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది, బాగుపడ్డ తెలంగాణని సర్వనాశనం చేసిన రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతన్నులకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ భూమి లేని వారికి కానీ ఇండ్లు లేని వారికి కానీ ఉద్యోగాలు లేని విద్యార్థులకు కానీ ఎటువంటి శుభవార్త కూడా అందించలేని ముఖ్యమంత్రి ప్రతి క్షణం రియల్ ఎస్టేట్ దందాల కోసము ప్రతి క్షణం ప్రజలపైన ఉక్కుపాదం ఊపడానికి పేదోళ్ళు బతుకుతూ కట్టుకున్న ఇండ్లపైన బుల్డోజర్లు పంపించి మరి ఆ నేలను కాస్త రియల్ ఎస్టేట్లుగా మార్చి వాటిని అమ్మేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్న సందర్భాలు మనం అందరూ చూసిందే. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏడవని మనిషి అంటూ లేడు. పింఛన్ పెంచుతానే వృద్ధుల పరంగా, కౌలు చేసే రైతులకు కౌలు డబ్బులు ఇస్తానే వాళ్ళకు పరంగా, రైతు బంధు పరంగా, ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇస్తానే పరంగా, భూమి లేని వారికి భూమి పంచుతా అనేది ఇవన్నీ చాలా రకంగా ప్రధానంగా జియో 46 విద్యార్థులు అయితే అది ఊసే లేకుండా ఆ విద్యార్థులు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి, అంత ఘోరంగా వారి బ్రతుకుని రేవంత్ రెడ్డి అణచివేసిందని చెప్పుకోవచ్చు. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు ఒకసారి చూసుకుంటే సరంభం సన్నద్ధం ఏప్రిల్ 27న బీఆర్ఎస్ రథోత్సవ మహాసభ హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో లక్షల మందితో భారీ బహిరంగ సభ. ఇక చూడొచ్చు మిత్రులారా, దీనికి దగ్గర ఎంత బహిరంగ సభ ప్రాంగణం వచ్చేసి 154 ఎకరాలు, మొత్తం పరిసర ఆవరణ వచ్చేసి 1213 ఎకరాల్లో ఏర్పాట్లు. అంటే దగ్గర 1,00,000కు పైగా అక్కడ మనుషులు పట్టేంత పెద్ద ఆవరణను విస్తరిస్తూ ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ సభ వినడానికి ప్రతి ఒక్కరు రాష్ట్రకి చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే ముసలి తనం వరకు ఉన్న ప్రతి ఒక్క వృద్ధులు కావచ్చు ఆసక్తిగా ఎదురు చూసే ఆ యొక్క అంత బ్రహ్మాండంగా ఉంటుంది అతని యొక్క స్పీచ్ అని చెప్పుకోవచ్చు. అతను ఉద్యమాన్ని తిరగరాసిన ఘన నాయకుడు. తెలంగాణ రాష్ట్రం అసలు పేరెత్తితేనే జైల్లో వేసి పదవులు ఊడబీకేస్తున్న సమయంలో ఒక్కొక్క సభ పెట్టి ఒక్కొక్క విద్యార్థులను కావచ్చు ఒక్కొక్క ఉద్యమకారులను కావచ్చు చైతన్యం చేసి ఒక ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు అంటే మినిమం నీళ్ల కోసం నిధులు నియామకాల కోసం రాష్ట్రంలో కేసీఆర్ గారు చేపట్టిన ఎన్నో ప్రయత్నాలు, అంతా ఇంత కాదు చాలా ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాల్లో కేసీఆర్ గారు తెలంగాణను ఏ విధంగా తీర్చిదిద్దాలనుకున్నాడో ఆ విధంగానే తీర్చిదిద్దాడు. దిద్దిన తర్వాత అంతా కొంత అవకలు జరిగి ఉంటాయి. కింద ఉన్న ఎమ్మెల్యేల ద్వారా కావచ్చు కార్యకర్తల ద్వారా కావచ్చు ప్రజలకు ఇబ్బంది కల్పించడంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడం జరిగింది. మళ్ళీ ఎవరైతే నిజమైన ఉన్నోళ్ళో ఈ పార్టీ ఓడిపోవడం బీఆర్ఎస్ పార్టీకి మంచిదేమైంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ మన తెలంగాణ పార్టీ, తెలంగాణ కోసం పోరాడే పార్టీ, తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం కొట్లాడే పార్టీ ఏకైక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పార్టీలు ఆవిర్భవించిన తర్వాత ఏం లాభాలు? కాంగ్రెస్ పార్టీ రావాలి, మార్పు చేకూర్చాలి, ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ వస్తే మన జీవితాలు వెలుగొస్తాయని ఓటేస్తే రేవంత్ రెడ్డి కాస్త వారి బ్రతుకుల్లో అగ్గిపాలు చేసిండు, వారి బ్రతుకులను బొగ్గిపాలు చేసిండు, వారి యొక్క జీవించే ఆ యొక్క వైవిధ్యాన్ని మార్చేసిండు. ఈరోజు ఏమనంటే ప్రజా పాలన గురించి మాట్లాడకుండా పనికిరాని మాటలు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల ప్రజల గురించి మాట్లాడకుండా కేసీఆర్ గారిని ఎట్లా జైల్లో పంపారనే దాని గురించి మాట్లాడుకుంటూ చెత్త ప్రసంగాలు చేసుకుంటూ రేవంత్ రెడ్డి ఈ విధంగా కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. కాలక్షేపం చేసినప్పటికీ రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మట్టుబెట్టాడు. అదేవిధంగా బీజేపీ పార్టీ గురించి తెలుసుకుంటే బీజేపీ పార్టీ అసలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. రాష్ట్రంలో ఏ సమస్యలు జరిగినా కూడా మాట్లాడరు, బయటికి రారు. అసలు వాళ్ళు ఉన్నారా ఊసిపోయిరా అని కూడా తెలియదు. 8 మంది ఎంపీలు ఉన్నారు, రాష్ట్రం ఏం తెచ్చిలో అర్థం కాలేదు, ఏ కంపెనీలు తీసుకొచ్చారో తెలియదు, ఏ ప్రజలకు ఏది న్యాయం చేకూర్చారో కూడా తెలియదు. కానీ మాట్లాడమంటే కాంగ్రెస్కి సపోర్ట్ చేసుకుంటా, బీఆర్ఎస్ పార్టీని తిట్టుకుంటా, బీజేపీ పార్టీ మా పార్టీ హిందువులయాల పార్టీ, ప్రతి క్షణం సోమవారం వస్తే ఆ దేవుని మొక్కుతాం, మంగళవారం వస్తే ఈ దేవుని మొక్కు అనుకుంటూ మత ప్రచారాలు చేసుకుంటూ ప్రజల్ని ఆ యొక్క బ్రతికే వైపు జీవనోపాధి సైడ్ కాకుండా మతాలలోని సైడు తీసుకుపోతుంది బీజేపీ పార్టీ. మళ్ళీ ఇందులో ప్రధానంగా ఏ మంత్రి మాట్లాడకపోయినా ఒకటి రాజా సింగ్ అతను మాట్లాడతాడు దీని గురించి, ఏదంటే హిందుత్వం గురించి, ముస్లిం గురించి. అదేవిధంగా బండి సంజయ్ అసలు ఏం మాట్లాడతాడు ఏం అర్థం కాని పరిస్థితికి తిక్కగా వాగుతూ ఉంటాడు, పిచ్చిగా ఊగుతూ ఉంటాడు. అతన్ని ఎట్లా గెలిపిస్తున్నారో కూడా ఇప్పటిదాకా అర్థం కాని పరిస్థితి. అదేవిధంగా రాష్ట్రంలో ఇంకా మార్పు చెందాలంటే రాష్ట్రంలో ఇంకా కొన్ని చెత్తల అధికారులు ఉన్నారు, వాళ్ళని పూర్తి స్థాయిలో తొలగించాలంటే కేసీఆర్ గారు బయటికి రావాలి. కేసీఆర్ గారు బహిరంగ సభ పెడితేనే తప్ప ప్రజలు మళ్ళీ చైతన్యవంతమయ్యి
రాష్ట్రంలో ఉన్న సమస్యలపైన పోరాడడానికి కేసీఆర్ ఉక్కుపాదం మోపిస్తూ ఉన్నాడు. ఈ ఉక్కుపాదం మోపుడుతోటి మళ్ళీ బీజేపీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి గుండెల్లో హడలు అవుతూ ఉంది. ఎందుకంటే ఆయన సభ పెట్టుడే లేటు, ప్రజలంతా ఆయన సైడు మొగ్గు చూపే ప్రయత్నాలు ఉన్నాయి. దగ్గర 1,00,000 కాదు, కేసీఆర్ గారు 1,00,000 మందిని పిలుపునిస్తే దగ్గర కేసీఆర్ గారు పిలువకున్న ముందే 10 లక్షల దాకా, 10 లక్షలకు పైగా ప్రజలు వచ్చి మరి ఆ మీటింగ్కి అటెండ్ అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే కేసీఆర్ అంటే అంత అభిమానం. ప్రతి ఒక్క చిప్పకూడు మిగిలి బ్రతకాలా చావాలా అనే సిచ్యువేషన్లో ఉన్న టైంలో ప్రతి ఒక్కరికి సంపూర్ణంగా తామే సంపాదించుకొని తమకు తామే రాజు అయ్యేటట్టు, తమకు తామే ఒక కుటుంబాన్ని లీడ్ చేసేంతగా గొప్ప ధైర్యాన్ని కానీ ఆర్థిక వ్యవస్థ పరంగా కానీ కేసీఆర్ గారు డెవలప్ చేశారు, బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. కేసీఆర్ గురించి మాట్లాడుకుంటే సుదూరుగా 10 రోజులు కాదు, 100 రోజులు కూడా సరిపోదు. అంత గొప్ప ఉద్యమం చేసిండు తెలంగాణ రాష్ట్రం కోసం, అంత ప్రయోజనాలు చేకూర్చిండు. కానీ ఈరోజు కొందరు తెలిసి తెలియక కింద ఉన్న ఎమ్మెల్యేలు చాలా వరకు తప్పు చేశారు. తప్పు చేయలేదు, అక్కడ దాకా ఎందుకు, మా నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ గారి వల్ల మా ప్రజలు ఎంతో ముగ్గిపోయిన పరిస్థితులు ఉన్నాయి. చాలామంది కబ్జాలు చేయడము, లత్కోర్ పనులు చేయడము, గిల్లెండు చేయడం వల్ల ప్రజలు తరిమి బుద్ధి చెప్పారు. ఇసుంటోళ్ళ వల్లనే కేసీఆర్ గారు కూలిపోవడం జరిగింది. మరి కేసీఆర్ గారు అటువంటి ఆలోచన లేకుండే మరి రాబోయే రోజుల్లో వ్యూహాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఆ ఏప్రిల్ 27వ తారీఖు రోజున అసలు కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతున్నారు, ప్రజలకు ఏం సందేశం ఇవ్వబోతున్నారు, అది పూర్తిస్థాయి క్షేత్రస్థాయిలో మనం చూడడానికైతే ప్రయత్నం చేద్దాం.